కోవబన్న ఆంటీ తండ్రి కొడుకుల్లాగా ఒక ప్యాడ్ ముందేసుకుని కూర్చొని ఒక ఇద్దరు దరిద్రులు, ఇంకొంతమంది పిల్లా బచ్చగాళ్ళు వీళ్ళందరినీ పాత చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో చెప్తాను. బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించడం, ఆ అమ్మాయి తరపు వాళ్ళు బండి భగీరథ్ పై పోక్సో కేసు పెట్టినా కూడా పోలీసులు ఆలస్యం చేయడం, బండి సంజయ్ తన హోమ్ మినిస్టర్ పదవిని తన కొడుకు కోసం వాడుకున్న విధానం, రాజకీయ నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా చేసిన సపోర్ట్, ఫైనల్ గా ప్రజల దెబ్బకి అమ్ముడు పోని మీడియా నిలదీసిన విధానానికి చెర్లపల్లికి బండి సంజయ్ కొడుకు వచ్చేశాడు. మొత్తంగా చాలా రోజులుగా మనం ఇలా అన్ని చూసాం. కన్న కొడుకు కోసం బండి సంజయ్ తప్పు చేస్తుంటేనే చి అన్న సమాజం అంతకన్నా ముందుగా కొంతమంది దరిద్రులను చెప్పు తీసుకుని కొట్టాలి. ఒక కోవబన్న ఆంటీ ఉంటుంది. ఆమె లేడీ అఘోరి అని ఒక శ్రీనివాస్ అనే విధవ వస్తే వాణ్ణి దైవమే పంపింది అని, అతన్ని కాపాడమని హిమాలయ యోగులు తనను నియమించారని ఒక పెద్ద డ్రామా ఆడింది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆ శ్రీనివాస్ ఒక పెద్ద దొంగ అని తేలాడు. లేదంటే వాడి పేరు మీద వీళ్ళు పెద్ద ఆశ్రమం ఓపెన్ చేసి వీళ్ళంతా దైవాంశ సంభూతుల్లాగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. వాడు దొంగ అని తేలడంతో మనమంతా బతికిపోయాం. ఆ తర్వాత హిందుత్వం ముసుగు వేసుకొని కోవా బన్ను అమ్ముకునే పేద వ్యక్తి మీద కక్కాల్సిన విషయం అంతా కక్కి ఆభాస్ పాలైంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పే లేదని, అసలు తప్పంతా అమ్మాయిదే అంటూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసింది. ఇలా ఈ కోవా బన్న ఆంటీ ప్రతిసారి ఎవరు నేరస్తులో వాళ్ల తరపున చాలా బాగా వకాల్త తీసుకుంటూ ఉంటుంది. ఇదే బండి సంజయ్ కొడుకు ప్లేస్ లో ఒక ముస్లిం ఉండి ఉంటే అమ్మ ఈ కోవా బన్న ఆంటీ చేసే ఓవర్ యాక్షన్ కి ఆస్కార్ కూడా సరిపోకపోయేది. ఇక ఒక తండ్రి కొడుకుల్లాగా బిల్డప్ ఇచ్చే ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అకార్డింగ్ టు సోర్సెస్ అంటూ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కి ప్రజలు కొట్టిన చెప్పు దెబ్బలకి దెబ్బగా వీడియోని డిలీట్ చేసుకున్నారు. ఇక ఇప్పటిదాకా చెప్పిన వీళ్ళంతా ముదుర్లు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది పిల్ల బచ్చగాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఆ పైన చెప్పిన వాళ్ళ వర్గమే, కానీ వాళ్లతో పోలిస్తే జూనియర్స్ అన్నమాట. బండి సంజయ్ తరపు వాళ్ళు పంపిన సేమ్ స్క్రిప్ట్ చదివి మేమంతా పేడ్ బ్యాచ్ అని ప్రజలకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. డబ్బుల కోసం పెంట తినే వీళ్లను ఏ పాత చెప్పు తీసుకుని కొట్టినా సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంది. పైగా ఈ దరిద్రులంతా దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్. ఆ కోవా బన్ను ఆంటీ నేనే జర్నలిస్ట్ కూడా అని చెప్పుకుంటుంది. వీళ్ళందరినీ తిడితే తెలుగులో పదాలు ఎక్కడ సిగ్గుతో చచ్చిపోతాయో అని ఆలోచించడం అవుతుంది. వీళ్ళందరికీ ఏం చేసినా సిగ్గు రాదనేది అయితే అర్థమైపోయింది. కానీ ప్రజలే వీళ్ళందరికీ ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి. వీళ్ళందరి గురించి మీకేమనిపిస్తే అది కామెంట్స్ రూపంలో చెప్పండి. తిడితే తెలుగులో పదాలు ఎక్కడ సిగ్గుతో చచ్చిపోతాయో అని ఆలోచించడం అవుతుంది. వీళ్ళందరికీ ఏం చేసినా సిగ్గు రాదనేది అయితే అర్థమైపోయింది. కానీ ప్రజలే వీళ్ళందరికీ ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి. వీళ్ళందరి గురించి మీకేమనిపిస్తే అది కామెంట్స్ రూపంలో చెప్పండి.